సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్ అనుకోండి. ఇంకా మున్నార్ నుంచి ఇక్కడ నుంచి మన రూమ్ నుంచి మున్నార్కి ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉంది అనుకోండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది, 1:50 సంథింగ్ అట్లా అవుతుంది. సో ఇప్పుడు మా రైడ్ వచ్చేసి కులుక్ మనాలి పిక్ అయితే వెళ్తున్నాము. ఎట్లా అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ మేము బైక్లో వెళ్తాము. మళ్ళీ బైక్ అక్కడ పెట్టేసి మళ్ళీ బైక్లో నుంచి జీప్లో వెళ్తాము. అక్కడ బైక్స్ అలా ఉండదు, ఒక 1 అవర్ జీప్లో వెళ్ళాల్సి వస్తుంది. జీప్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపు మేము ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ట్రెక్కింగ్ చేసి మేము సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్తాము. ఇప్పుడు దాదాపు మాకు ఒక 2 hours 3 hours అయితే పడుతుంది. మేము ఆల్రెడీ జీప్ అయితే నేను నైటే బుక్ చేసినాము. ఎవరైతే మాకు ఈ రూమ్ ఇచ్చినారో సో ఆ అన్ననే మేము కాంటాక్ట్ అయినాము. ఆ అన్ననే జీప్ ఆయన నెంబర్ కూడా ఇచ్చి కాంటాక్ట్ అవ్వమన్నాడు. సో మేము నిన్న నైటే కాంటాక్ట్ అయ్యి అడ్వాన్స్ అంతా కూడా పే చేసినాము. సో ఇంక మేము రెడీ అయితే అయిపోయినాము. ఇంకా డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోవడమే. నాదైతే కెమెరా నిన్న తడిచిండే దీనికి అసలు పనే చేయలే. ఇప్పుడే జస్ట్ ఛార్జింగ్ పెట్టినా. ఒకవేళ రికార్డ్ అయ్యిందంటే నేను మోటో బ్లాగింగ్ చేస్తాను, లేదంటే ఇంకా డైరెక్ట్గా జీప్లోకి వెళ్ళేసి నార్మల్ బ్లాగింగ్ చేస్తా. కెమెరా పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు మార్నింగ్ లేచి ఒక 1:40కి అట్లా ఛార్జింగ్ పెట్టినా. ఇప్పుడు కనీసం రెడ్ లైట్ అయినా వస్తానంది, నిన్న అది కూడా రాలే. ఇదేమంటే రెడ్ లైట్ అట్లే కంటిన్యూస్గా బ్లింక్ అవుతానే ఉంది. ఎందుకు ఏమని నాకు ఏం ఐడియా లే. నిన్న వానలో అట్లా దడిచింది ఇది కూడా పాపము. ఇది అసలు ఆన్ అవుతుందో లేదో అని కూడా నాకు నమ్మకం లేదు. ఇంకా ఆన్ అవ్వలేదంటే ఇంకా నేను డైరెక్ట్గా నార్మల్ లాగే చేసుకోవాలా, తప్పదు నాకు. ఇంకా నాకు తెలిసి వాటర్ డ్రై అవ్వాలనుకుంటా. సో చలో స్టార్ట్ అయిపోదాం. సో గైస్, మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చేసినాము ఇంకొక జీప్ సఫారీ దగ్గరికి. అయితే యాక్చువల్గా మేము బుక్ చేసిన అన్నాము కదా, అన్న అయితే కొంచెంసేపు అయితే ఫోన్ ఎత్తలే. మళ్ళీ మేము డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వచ్చి నెంబర్ కనుక్కుంటే కలిసినాము. ఈ జీపే మాది, ఈ జీపే మేము బుక్ చేసుకునింది. సో ఇంకా దాదాపు ఒక 1 hour పట్టింది మాకు రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేదానికి. మొత్తం ఘాట్ రోడే. రోడ్ అంతా బాగానే ఉంది. సో నాకు కళ్ళు అంతా తిరిగేసి ఫుల్ వామిటింగ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కదా, 1:30కి అంతా లేసేసిన. 1:30కి లేచి ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. 4:30కి స్టార్ట్ అవుతుంది. 4:30 నుంచి ఒక 1 hour అనుకుంటా. మొత్తం మట్ రోడ్లో వెళ్ళేసి మొత్తం లొకేషన్స్ సన్ రైజ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయడమే, అంతే. ఇంకా 4:30కి స్టార్ట్ అన్నారు, స్టార్ట్ అయిపోవాలి. సో గైస్, ఇప్పుడే కొండెక్కేసి ఇక్కడ స్టార్ట్ అయినాం వాకింగ్కి. అక్కడ నుంచి ఒక 300 మీటర్స్ వాకింగ్. అది చూడండి. అసలు మీకు వచ్చిన రోడ్డు మీకు దీంతో సన్ రైజ్ తర్వాత మళ్ళీ మీకు గ్లింప్స్ లాగా వేస్తా చూడండి. లైట్గా సన్ రైజ్ వచ్చిందంటే మాత్రం ఇది సరిగ్గా కనిపిస్తుందిరా. అసలు మేము వచ్చిన రోడ్డు అట్లా ఒళ్ళంతా షేక్ అయిపోయింది. అట్లునింది రోడ్డు. నిజంగా ఎట్లునింది తెలిసిన మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తా. మచ్చా దీంతో చూడు ఎట్లా కనిపిస్తుందో. ఊపుతాండి అట్లా పొగొస్తుంది. నాన్న ఈ చెట్లు అట్లా మెరుస్తున్నాయి. బాగా ఇంతేనా ఎండు? అంతేనా? మబ్బులు పైన ఉన్నట్టున్నా. ఇక్కడ చూడు రబ్బా సామె, చూడు ఏం కనిపిస్తుంది చూడు.
చూడరా పూర్ణ ఏముంది అటువైపు. గాయ్స్ ఇక్కడ ఒక టైగర్ బొమ్మ ఉంది, చూపిస్తాం మీకు. ఇది కదా చూడండి. మాది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్తాను. చూడండి కింద ఇంతసేపు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పులి, అది పులిలాగా బొమ్మ ఉంది. ఆడ ఫోటోలు తీసుకుంటున్నాం అందరూ. అయిపోయింది. ఇంకా 6:30 అంతా ఆయన జీప్ ఆయన కూడా రిటర్న్ రమ్మన్నాడు. వెళ్తాను. దాని పైన కూడా మనుషులు ఉన్నారు. జూమ్ చేస్తారు చూడండి. ఇక్కడి నుంచి చూడండి వ్యూ. ముగ్గులు అయితే ఇంకా పోలే. ముగ్గులు. సో గైస్ ఇంకా మేము వచ్చిన దారి ఇప్పుడు మీకు చూపిస్తాం. సినిమాటిక్ షాట్లు వేస్తాం, ఎందుకంటే చాలా కష్టం. నేను ఇంకా ఫోన్ మౌంట్ చేసుకొని జీప్లో కూర్చోదానికి. సో అందుకే మీకు సినిమాటిక్ షాట్స్ వేస్తాను.